అరే సూర్య, నాకెందుకో ఈ ఊర్లో ఫ్యూచర్ లేదనిపిస్తుందిరా. నేను దుబాయ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావురా? తలపైన నిప్పులు వేసుకుని ఎండలో తిరుగుతావరా అంజిగా? అదే నీ తెలివి తక్కువతనం రా. అక్కడ షేక్లు ఉంటారు, ఇంట్లో కూర్చొని గోల్డ్ బిస్కెట్లు తింటారు అక్కడ. మనం వెళ్ళి జస్ట్ వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలు, ఏం చేయకపోయినా డబ్బులు ఇచ్చేస్తారు. నీకు అరబీకి వచ్చారా? ఇన్షహల్లా తప్ప నీకేం రాదుగా. అరబిక్ ఎందుకురా, మనది గ్లోబల్ లాంగ్వేజ్ తెలుగు. అదేంటిరా? అదేరా, వేర్ ఈజ్ క్యామల్ అంటే అదిగో గొడ్డు అని చెప్పాలి. హౌ ఆర్ యూ అంటే ఏంటి సంగతి మామా అని చెప్పాలి. సింపుల్. నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదరా, నేను కూడా వస్తా. అబే సాలే, నువ్వు రాకూడదురా. నువ్వు అక్కడ ఉంటే షేక్లు నిన్ను చూసి వీడు మనకంటే పెద్ద షేక్లా ఉన్నాడని నిన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతారు. అప్పుడు నేను ఎవరి దగ్గర పని చేయాలరా? అరే కానీ అంజిగా, దుబాయ్ వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయా? డబ్బులు అయితే లేవు, కానీ ఒక ఐడియా ఉందిరా. ఏంటది? మన ఊరు నుంచి వైజాగ్ వెళ్ళే లారీ ఉంటుంది కదా, అవును. అది ఎక్కి వెళ్ళిపోతే అక్కడ సముద్రం దగ్గర ఆగుద్ది. అవును. అక్కడి నుంచి ఈగుకుంటూ వెళ్ళిపోవడమే. ఈత కొట్టుకుంటూ వెళ్తావా? మన చెరువులో నుంచి నిన్ను బయటికి తీయడానికి మా గంట సేపు పట్టింది. ఇంకా సముద్రంలోకి అంటున్నావు. అక్కడ ఉండే సొరచేపలు నిన్ను చికెన్ ఫ్రై చేసుకొని తింటాయి. సరేరా, దుబాయ్ క్యాన్సల్. ఈ రోజుకి ఈ చెనిక్కాయలు తిని కూర్చుందాము. రేపు అమెరికా ప్లాన్ చేద్దాం. అమెరికానా? అక్కడ కూడా నన్ను ప్రెసిడెంట్ అయిపోతానని భయపడతావా? వద్దు మావా, అక్కడ నువ్వు వైట్ హౌస్లో కూర్చుంటే నేను చూడలేను. పదా టీ తాగి వెళ్ళిపోదాం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా.